ఇక సార్వత్రిక ఎన్నికల నగారం మోగడంతో కర్నూలు నియోజకవర్గంలో ప్రచారం ఊపందుకుంది. కర్నూలు వైసీపీ అభ్యర్థి హఫీజ్ ఖాన్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీడీపీ పాలనలో కర్నూలు అభివృద్ధి ఏమాత్రం జరగలేదని, ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలకు మేలు జరగాలి అంటే వైసీపీ అధికారంలోకి రావాలి అంటున్న కర్నూలు వైసీపీ అభ్యర్థి హఫీజ్ ఖాన్తో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన తర్వాత మొత్తంగా అభ్యర్థులందరూ కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా కర్నూలు అసెంబ్లీ వైసీపీ ఇన్ఛార్జ్ హఫీజ్ ఖాన్ ప్రచారంలో ముందుకెళ్తున్నారు. అసలు ప్రచారం ఏ విధంగా కొనసాగుతుందో తెలుసుకునేందుకు మనతో పాటు హఫీజ్ ఖాన్ గారు. సార్ చెప్పండి, ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది సార్? దేవుని ఆశీర్వాదంతో ప్రజల సహకారంతో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రజల్లో మంచి స్పందన ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ సంక్షేమ పథకం చేసినా అది ప్రజలకు అందలేదు, ఫ్లెక్సీలకి మాత్రము ఉండిపోయింది. అది పేపర్లకు మాత్రము ఒక యాడ్స్ రూపంలో నిలబడిపోయింది. ఏ సంక్షేమ పథకాల వల్ల వాళ్ళ జీవితాలు మారుతాయో, అది ఒక ఆరోగ్యశ్రీ ఉండని, ఒక ఇల్లు పథకం ఉండని, ఒక పెన్షన్ ఉండని, ఒక నిరుద్యోగ భృతి అని ఇస్తా అని చెప్పిన పథకం ఉండని, ఏ సమస్య ఉన్నా మహిళలకు రుణాలు మాఫీ కానీ, రైతులకు రుణమాఫీ కానీ ఏది వాళ్ళకు జరగలేదు. ఏ ఒక్కటి కూడా మేము లబ్ధి పొందినాము, ఈ ప్రభుత్వం వల్ల ఏదో మనకు జరిగిందని చెప్పుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ గ్యాస్ రేటు పెంచేసినారు, కూరగాయల రేటు పెంచేసినారు, డీజిల్ రేటు, పెట్రోల్ రేటు అన్నీ పెరిగిపోతున్నాయి. కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి ఏవైతే పేద ప్రజలకు అందాలో ఆ ఫలాలు వాళ్ళకి ఎవరికి అందలేదు. అదే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో చాలా మెరుగైన ప్రభుత్వము, మంచి పథకాలు ఇంటింటికి చేర్పియడం జరిగింది. అలాగే జగనన్న కూడా నవరత్నాలు అని చెప్పి పెట్టినాడు. ఖచ్చితంగా పిల్లలకి స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు, అలాగే ఆరోగ్యశ్రీలో 10 లక్షల వరకు వైద్యము పెంచుకుంటూ పోయి పెన్షన్ 3,000 రూపాయలకు, ఇది మహిళలకు రుణమాఫీ, చిన్న వ్యాపారస్తులకు 75,000 రూపాయలు, మహిళలకి స్పెషల్లీ. అంటే వాళ్ళు ఆర్థికంగా బాగుండాలి, ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి కుటుంబంలో విద్య అనేది డబ్బు వల్లదే కాదు, పేద ప్రజలు కూడా చదువుకోవచ్చు అనే ఆలోచనతో ఇలాంటి పథకాలు ప్రతి ఒక్కరికి చేర్పించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వము రాబోతుంది. దానికి మీ అందరి సహకారం ఉండాలా, ప్రజల సహకారం ఉండాలా, దేవుని ఆశీర్వాదం ఉండాలని చెప్పి. ఒక పక్క చూసుకుంటే ఓట్లు తొలగించడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది. రుణమాఫీ చేస్తాం, పసుపు కుంకుమ, ఇలాంటి అంటే చివరి నిమిషంలో ఓట్ల కోసం ఇలాంటి పథకాలు ప్రవేశపెడుతుంది. అవి ప్రజలకు ఉపయోగపడతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈసారి ముఖ్యమంత్రి అవుతున్నారనేది ప్రతి సర్వే రిపోర్ట్లో, నేషనల్ మీడియా నుంచి గల్లీ మీడియా వరకు మీరు చూసుకోండి, ప్రతి ఒక్కరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. ఆయన దెబ్బకు భయపడే ఈ పసుపు కుంకుమ అని చెప్పి మళ్ళీ మా మహిళా సోదరిమణులకు మోసం చేయడానికి మాత్రం ఆయన చేయడం జరిగింది. మా మహిళా సోదరిమణులు ఆయనకు ఏమడుగుతున్నారంటే, ఇదే పని 1 సంవత్సరం ముందరో 2 సంవత్సరాల ముందరో ఎందుకు చేయలేదు మీరు? ఓట్ల కోసం కాదా ఇది? దానికి కూడా మీరు ఎన్నోసార్లు తిప్పుకోవడం జరిగింది. ఆ చెక్కులు మరి పడ్డం లేదు. దానికి వెనుకలు కూడా ఎంతో రాజకీయం చేయడం జరుగుతుంది. అంటే ఇవన్నీ ఓటుకు నోటు ప్రకారంగా చూసుకోవచ్చు. యాక్చువల్గా దీనిపైన అసలు ఇంత తక్కువ సమయంలో ఎలక్షన్ కమిషన్ కూడా ఇట్లాంటి ముఖ్యమంత్రులు ఎవరైతే ఓన్లీ ఎలక్షన్ ముందర 1 నెల రోజుల ముందర ఓట్లని దృష్టి పెట్టుకొని ఎవరైతే ఇట్లాంటి పథకాలు పెడతారో వాళ్ళని అసలు అనర్హులు అని చెప్పి వేటు వేయాల. వీళ్లకు నిజంగా చిత్తశుద్ధి ఉండింటే మహిళలకు రుణమాఫీ చేస్తా అన్నావు, ఎందుకు చేయలేదని చెప్పి మీకు మీ ద్వారా సూటిగా అడుగుతున్నా. నగరాన్ని అభివృద్ధి చేశామని చెప్తున్నారు, ఓటు టీడీపీకే వేయాలని చెప్పేసి అని టీడీపీ నేతలు అంటున్నట్టు పరిస్థితి. నిజంగా నగరం అభివృద్ధి చెందిందంటే నేను చెప్తే వైఎస్ఆర్ పార్టీ లీడర్ని, నేను అభ్యర్థిని అని చెప్పి మీరు అనుకోవచ్చు. సామాన్య ప్రజల ఇంటింటికి పోండి మీరు. వాళ్ళకి ఈరోజు నీళ్ళ సమస్య ఉంది, కాలువల సమస్య ఉంది, ఏమంటారు దోమల సమస్య ఉంది, ట్రాఫిక్ సమస్య ఉంది, ఈరోజు రోడ్ వైడనింగ్ సమస్యలు ఉన్నాయి, ఏమంటారు ఫ్లడ్ ప్రొటెక్షన్ వాళ్ళు సమస్య ఉంది, రింగ్ రోడ్స్ రావాల్సిన అవసరం ఉంది, ఎయిమ్స్ తరాలో హాస్పిటల్ ఇస్తా అని చెప్పినారు, ఇవ్వలేదు, స్మార్ట్ సిటీ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. మేమేమనుకున్నాము, క్యాపిటల్ సిటీని కోల్పోయినాము. ఒక 2,000 3,000 కోట్లతో 5,000 కోట్లతో ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు మా కర్నూలు నగరానికి, కర్నూలు జిల్లాకి అభివృద్ధి చేస్తారు, ఎన్నో ఇండస్ట్రీలు తీసుకొని వచ్చి పెడతారు, దానివల్ల జాబ్ క్రియేషన్ అవుతుంది అని చెప్పి అనుకున్నాము. ఏ ఒక్కటి కూడా జరగలేదండి. పూర్తిగా సర్వనాశనం చేసినాడు మా జిల్లాని. ఎందుకంటే ఆయనకు కోపం. మా జిల్లాలో 14 సీట్లు ఉంటే 2 ఎంపీ సీట్లు ఉంటే 11 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు
మా జిల్లా ప్రజలు వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చారు కాబట్టి ఈ జిల్లాకు ₹1 కూడా ఇవ్వకుండా ఎలాంటి డెవలప్మెంట్ చేయకుండా మమ్మల్ని పూర్తిగా నాశనం చేసిన మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇంకా హఫీజ్ ఖాన్ లాంటి యువనేత ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారు. ఒకవేళ కర్నూలు ఎమ్మెల్యేగా మీరు ఎన్నికైతే ప్రజలకు ఏం చేయబోతున్నారు, నగరానికి ఏం చేయబోతున్నారు? నా ఎజెండా పీపుల్స్ ఎజెండా. ప్రజలు ఏమి కోరుకుంటున్నారో నేను అదే చేస్తా. ప్రజలకి ఈరోజు వాటర్ మెయిన్ ప్రాబ్లం ఉంది. మాకు వాటర్ ప్రాబ్లం సాల్వ్ కావాలా. ఇంతమంది పెద్ద పెద్ద హేమీ నాయకులు అనుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళు ఉన్న ఈ వాటర్ సమస్య పూర్తి కాలేదు. అలాగే శానిటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా దగ్గర. అలాగే రోడ్ వైడనింగ్స్ అవసరం ఉంది. ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. జాబ్ క్రియేషన్ ఈజ్ అ మేజర్ ఎజెండా. ఖచ్చితంగా జగనన్న ఆధ్వర్యంలో ఒక స్పెషల్ స్టేటస్ సాధించుకొని ఇక్కడ ఇండస్ట్రీస్ తెచ్చి జాబ్ క్రియేషన్ చేపించాలనేదే మా ఎజెండా. అంటే ప్రజలు ఏమి కోరుకుంటున్నారో అదే మేము చేయబోతున్నాం. ఇది మొత్తంగా హఫీజ్ ఖాన్ చెప్తున్నది. అయితే ప్రచారంలో దూసుకు వెళ్తున్నాం. ప్రభుత్వం గత 5 ఏళ్లలో కూడా చేసినటువంటి అభివృద్ధి ఏం లేదు. ఇంకా కూడా వాడల్లో కూడా మురికి వాడలుగానే ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కూడా ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి కూడా హఫీజ్ ఖాన్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సురేష్తో మల్లికార్జున్, 1TV న్యూస్, కర్నూలు జిల్లా.